నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, రోజుకొక ఇల్లీగల్ అఫైర్స్ తో ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి, జనాల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయని చెప్పడంలో అంటే చాలా బాధాకరం ఇది డెఫినెట్ గా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో, కానీ ఎండ్ ఆఫ్ ది డే దాన్ని అనుభవించేది, దాన్ని నిజంగా దాని వల్ల నరకయాతనని చూసేది ఆడవాళ్లే. హర్ష సాయి అసలు చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా సోషల్ మీడియాలో ఒక వెలిగినటువంటి వ్యక్తి. ఇందాక కూడా ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ కూడా ఎంత గొప్పవాడండి అంటే అసలు విషయం తెలియదు, అతను ఎలా అలా డబ్బుల్ని పంచాడు అనేది బహిర్గతం చేసింది మీడియా. బెట్టింగ్ల ద్వారా ఎంకరేజ్ చేస్తూ అతను చేసినటువంటి అకృత్యాలని బహిర్గతం చేసినప్పటికీ ఇంకా అతనేదో మంచివాడిగానే ఇంకా జనాలు గుర్తించడం అనేది ఆశ్చర్యం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది, అమ్మాయిని వేధించినటువంటి విషయం. అది అందరికీ తెలిసినటువంటిదే. యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ ఎలా చూస్తారు, అతనికి ఎటువంటి శిక్ష పడాలి అనేది డెఫినెట్ గా కోరుకునేటటువంటి విషయంగా చూడొచ్చు. ఇప్పుడు ఇదే పని మామూలు వ్యక్తులు కూడా చేస్తారు. వాళ్ళకి ఏదైనా శిక్ష పడుతుంది అనుకుంటే దానికి డబుల్ శిక్ష పడాలి ఇతను. వెల్ సెడ్. ఎందుకంటే ఇతను ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సామాజిక సేవ చేస్తున్న వ్యక్తిగా, బాధితుల పక్షాన ఉండే వ్యక్తిగా, నిస్సహాయులకి సహాయం చేసే ఒక వ్యక్తిగా, వాళ్ళ కన్నీళ్లు తుడిచే వ్యక్తిగా ఇవాళ మీడియా ముందు ప్రొజెక్ట్ అయ్యి జేజేలు పలికించుకున్న వ్యక్తి ఈ హర్షసాయి. మరి ఈ హర్షసాయి మరో పక్కన బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఇంకొంతమందిని బెకారులను చేసి, ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి, మళ్ళీ వాళ్ళ కుటుంబాలకే ఈయన సహాయం చేసేలాగా అవతార పురుషుడు అవతారం ఎత్తితే దీన్నేమనాలి? అసలు అదే దీన్నేమనాలి? పైగా ఇంకొక పక్క ఆ అమ్మాయితోటి స్నేహం నటించి, ప్రేమ నటించి, వ్యాపారంలోకి దించి, ఆ అమ్మాయితో డబ్బులు పెట్టించి, ఆ అమ్మాయి ఏమి మరీ నోట్లో వేలు పెడితే కొరకలేని అమ్మాయి అని నేనేమి సైడ్ తీసుకోవట్లేదు, కానీ ఇవాళ చూసుకుంటే ఆ అమ్మాయికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వచ్చావు, ఆ సినిమాకి సంబంధించి నువ్వు డబ్బులన్నా ఇవ్వు, లేదు అనుకుంటే నీ మీద ఏ ప్రేమతోటి ఆ అమ్మాయి ఈ సినిమాకి డబ్బులు పెట్టిందో ఆ ప్రేమనైనా ఇవ్వు. కనీసం ఒకటి పోతే ఒకటైనా దక్కాలి కదండి. ఇప్పుడు ఏదో అంటారు సామెత, వ్రతం చెడ్డా ఫలం దక్కాలంటారు అంటారు. ఆ విధంగా ఫలమే లేనప్పుడు ఇంకా వ్రతం చెట్టం ఎందుకు? అందుకోసం ఏంటంటే ఆ అమ్మాయికి ఏం కావాలో ఆ అమ్మాయి చెప్తూనే ఉంది. నాకు నీ ప్రేమ కావాలి, నీ అటెన్షన్ కావాలి, నువ్వు కావాలి అని చెప్తున్నప్పుడు నువ్వు అబ్బో నా అంతటోడు లేడు, అసలు నా గాంగా అమ్మాయిలు ఇట్లా లైన్లో నిలబడుతున్నారు ఇంతే చూడు అని చెప్పి పోజులు కొట్టుకుంటూ, నువ్వు కాదు అని చెప్పకుండా ఆ అమ్మాయితోటి స్నేహం నటిస్తూ ఆ అమ్మాయిని సినిమాకి డబ్బులు పెట్టేటట్లు చేసి, ఆ అమ్మాయితోటి నువ్వు సన్నిహితంగా ఉండి, ఆ సన్నిహితంగా ఉన్న విషయాల్ని వీడియోలు తీసుకొని ఆ వీడియోలు నీ లాకర్లో భద్రంగా పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు చూపిస్తాను అన్నట్లు చేసావు అంటే దీన్ని ప్రీ ప్లాన్ అంటారా, లేకపోతే అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిందంటారా? ఎట్లా అండి అనుకోకుండా జరుగుతుంది? డెఫినెట్లీ ప్లాన్డ్ గా జరిగింది. క్రిమినల్ మైండ్ ఉంది. క్రిమినల్ మైండ్ కంటే కూడా దాన్ని మించిన మైండ్ ఉంది అతని దగ్గర. అదేంటంటే అతని తర్కం చెప్తా నేను మీకు, వింటే మీకు తెలియంది కాదు. నువ్వు ఎందుకయ్యా ఇంతమందికి సహాయం చేసేవాడివి, నువ్వు బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు అంటే, నేను కాబట్టే తక్కువ నష్టంతో ప్రజల్ని బయటేశాను, అదే నేను కాబట్టి నాకు అన్ని డబ్బులు ఇస్తున్నారు, నేను కాదు అంటే గనక చాలా మందికి డబ్బులు ఇచ్చి చాలా మంది తోటి అడ్వర్టైజ్మెంట్ చేయిస్తే చాలా మంది బెట్టింగ్లాడి నష్టపోయి ఉండేవాళ్ళు అనే ఒక కుతర్కాన్ని తీసుకుని వచ్చి మన ముందు పెట్టి, మనం మరీ అసలు గుమ్మడికాయలు చెవులో పెట్టుకున్నాం అన్నట్లు, గుమ్మడి పువ్వులు కూడా గుమ్మడి కాయలు చెవుల్లో పెట్టుకున్నాం అన్నట్లు మనల్ని నమ్మించాలని చూసారా? ఇంత అతి తెలివి, తెలివికి మించిన అతి తెలివి, అతి తెలివిని మించిన దేవాంతకుడు అంటారు చూడండి, దేవాంతకపు తెలివితేటలు ఉన్నాయి వీడి దగ్గర. వీడు మామూలుడు కాదు. ఆ రోజే అనుకున్నా వీడు ఏదో ఒక రోజు వీడికి సంబంధించింది బయటకు వస్తుంది, ఏమీ రాకుండా ఉండదు. ఎందుకంటే ఇంత మాట్లాడినోడు ఏమీ చేయకుండా ఉండడు. ఇంత తెలివైనోడు అంటే వాడికి ఒక వాల్యూ సిస్టము, వాడికంటూ ఒక నియమ నిబంధనలు,
వాడికి ఒక సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాడు వాడు. ఇలాంటి వాళ్ళే రేపు ఇంకొన్నాళ్ళు పోయాక బాబాలు అవతారాలు ఎత్తేది. బాబాలు కూడా ఇంతే, వాళ్ళు చేసే ప్రధానికి ఎక్కడో ఎత్తుక్కుంటారు. ఎత్తుకుని ఇగో ఆ డేరా బాబా అని ఒకడు ఉన్నాడు పంజాబ్ లోనో ఎక్కడో, గమనించే ఉంటారు. ఇప్పటికీ కటకటాల వెనకాల చక్కగా తిరుగుతున్నాడు. బీజేపీ గవర్నమెంట్ లో ఇవ్వకుండా ఎలా ఉంటారు? వాడు బీజేపీలో చేరాడు, అందుకే ఇచ్చేశారు వాడికి. సరే, అంతకంటే గొప్పలు చాలా మంది జైళ్లలో మొగ్గుతున్నారు, అది వేరే విషయం, అది వేరే టాపిక్. గాని వీడు అంతటి తెలివైనోడు, వీడు మామూలు తెలివైనోడు కాదు. అందుకే ఆ అమ్మాయి వీడి కోసం, వీడి ప్రేమ కోసం చస్తే వీడు దాని డబ్బుల కోసం చచ్చాడు. ఇది చాలా మోసం, ఇది నేరం. వీడు చాలా నోటోరియస్ పర్సనాలిటీ, నోటోరియస్ క్రిమినల్ బ్రెయిన్ అనాలి. అది తెలివితేటలు ఒక లెవెల్ దాటిన తర్వాత, తెలివి బాగా ఎక్కువైపోయిన తర్వాత, అతి తెలివి అయిపోయిన తర్వాత, మితిమీరిన తెలివితేటలు వచ్చిన తర్వాత అవి ఒక వేరే రూపంలోకి వెళ్ళిపోతాయి. ఒక మానసిక రుగ్మత అయిపోతుంది, ఖచ్చితంగా రుగ్మతే అవుతుంది. వాడు అసలు మానసిక రోగి వాడు. ఎందుకంటే వాడు నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా స్టైల్గా ఉంటాను, వాడు బట్టలు వేసుకునే విధానము, వాడి ఒక నార్సిస్టిక్ యాటిట్యూడ్, నార్సిస్ట్ వాడు. నేనే గొప్పోడిని, నేనే గ్రేట్ అన్నట్లు, పైగా నేను కాబట్టే ఇదంతా చేయగలుగుతున్నాను అని ప్రపంచం ముందు ప్రొజెక్ట్ చేసుకున్నాడు, చూసారా వాడు. అందుకే ఈ విషయం కూడా ఇది తప్పు అనుకోవట్లేదు, ఎప్పటికీ అనుకోడు. మోసం చేసే వాడికి ఎప్పటికీ వాడి పర్స్పెక్టివ్ నేను కరెక్టే ఉన్నాను అనుకుంటాడు. బట్ కొంతమంది తప్పని తెలిసి కూడా మేము చేస్తున్నాము, కానీ ఎవరికి తెలియనంత వరకు అమ్మయ్య అనుకుంటారు. కానీ తెలిసిన తర్వాత అది ఎంతో కొంత తలంచుతారు. వీడు ఆ టైప్ కూడా కాదు. అందుకని ఇంత నేరం చేయగలిగాడు. నాకు అన్నిటికన్నా బాధాకరమైన విషయము, చాలా మంది వ్యాపారాల్లో డబ్బులు పెడతారండి, మోసపోయే వాళ్ళు ఉంటారు, లాభపడే వాళ్ళు ఉంటారు. దాని గురించి ఇక్కడ చర్చ కాదు. కానీ ఆ అమ్మాయి వీడియోలు దగ్గర పెట్టుకున్నాడు, చూసారా? అది గనక నిజంగా ఆ అమ్మాయి చెప్పేది గనక వాస్తవం అయితే గనక వీడు పక్కా క్రిమినల్. ఇంకా రెండో డైలాగ్ లేదు. మరి వీడికి అసలు శిక్ష పడుతుంది? ఇంత తెలివైన వాడు తప్పించుకోవడం కూడా వాడికి పెద్ద విషయం ఏమండి? ఇంత శార్లెస్ శోభరాజు వీడికంటే తెలివైనవాడు, వాడే దొరికాడు. అదేం పెద్ద విషయం కాదు. అందుకని చెప్పి ఇలాంటి వాళ్ళు చాలా మంది చట్టం చూసే ఉంటది. వీడంతా పిల్లకాకి, కాకపోతే ఈ కాలానికి టెక్నాలజీ నేర్చుకుని చాలా తెలివైన ఉండని ఆడు మురిసిపోతున్నాడు, విర్రవీగుతున్నాడు. గాని ఇంతకంటే పెద్దోళ్ళని చూశారు. ఎంత అతని గురించి నిజాలన్నీ బయటపడినప్పటికీ నెటిజన్స్ ఇంకా తనని సపోర్ట్ చేయటం, మరి పెయిడ్ బ్యాచ్ అనుకోవాలా, నిజంగానే అదే అంధత్వంలో ఉన్నారు కొంతమంది నెటిజన్స్ అనుకోవాలా? ఎలా చూడాలి యాంగిల్? ప్రాబ్లం ఏంటంటే అండి, వాళ్ళు చేయలేంది ఎవరో చేస్తే చూసి తట్టుకోలేని మనుషులు ఉంటారు. కొంతమంది అలా చెయ్యాలని ఉన్నా వాళ్ళు చేయలేకపోయినప్పుడు చేసే వాళ్ళని చూసి ఒక ఎడోరెన్స్ ఉంటది, ఒక ఆరాధనా భావం ఉంటది. ఆ ఆరాధన భావంలోకి చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు ఎన్నో రోజులు అతని వీడియోలు చూస్తూ ఉండి అతని ప్రభావానికి లోనయ్యారు వాళ్ళందరూ. అంత ఈజీగా బయటపడాలి, అది టైం పడుతుంది, రిప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిందే గనక కరెక్ట్ అయితే గనక, నన్ను బెదిరించాడు అని చెప్పేది గనక ప్రూవ్ అయితే గనక వాడికి మంచి శిక్ష పడుతుంది. అది చాలా పెద్ద కేసు. అలా బెదిరించటం, బ్లాక్ మెయిల్ చేయడము, ఇవన్నీ చాలా పెద్ద నేరాల కింద, సెక్సువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది. మరి ఆ నేరాలు అన్నప్పుడు వాడికి శిక్ష పడిన తర్వాత అయినా మళ్ళీ జానీ మాస్టర్ని ఎట్లయితే బయట వేయాలని కొంతమంది కుట్ర చేశారు అని మాట్లాడుతున్నారో, అలా అనుకునే ప్రబుద్ధులు కొంతమంది ఉండొచ్చు. అది వేరే. వాళ్ళ అమాయకత్వానికి మన జోహార్లు అనుకోండి, అది వేరే విషయం. ఏదైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక టాటాలో, బిర్లాలో అలాంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, పేదలకు ఏదన్నా పంచి పెడుతున్నారు, సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పెట్టారు అని. అసలు హర్ష సాయి దగ్గర ఏముందని, లాజిక్ ఏంటి? యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతో ఎంతవరకు చేయగలరు? ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది ఎన్ని డబ్బులు వస్తాయని. అసలు ఆశ్చర్యం, అది ఎలా చేస్తున్నాడు? ఏదో మోసం ఉంది, గ్యాంబ్లింగ్ ఉంది, దీని వెనకాల అనుకోవాలి కదా. గ్యాంబ్లింగ్ ఉంది, ఏ గ్యాంబ్లింగ్ లేకుండా ఇదంతా జరగలేదు. అతను
ఆ సామాజిక స్పృహ లేకుండా, అసలు సమాజంలో దీని ఇంపాక్ట్ ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఆ యాడ్ ఇచ్చాడు చూసారా, ఆ యాడే ఇవ్వటం వెనకమాల నేను ఇంత ఆలోచించకుండా ఇచ్చాను, నేను ఇక నుంచి ఇవ్వను అని అనుంటే గనక, ఆ మెచ్యూరిటీ అన్న ఉండుంటే గనక ఇంత తిట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత పెద్ద ఆయన కోకోకోలా యాడ్ మానేశాడు. ఎందుకు అంటే ప్రజల దగ్గర నుంచి వస్తున్న నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో గౌరవించారు. దానిలో ఆ కెమికల్స్ ఉన్నాయని, అదని ఇదని హానికరమైనవి ఉన్నాయని తెలిసినప్పుడు ఎలాగో నేను సైన్లు పెట్టేశాను కాబట్టి ఈసారికి కానీ నెక్స్ట్ టైం నుంచి నేను చేయొద్దు అని అనుకున్నాడు. ఆయన దాన్ని రెన్యువల్ చేయలేదు. ఆయన ముందు వీడెంతండి, ఎంతో కొంత బాధ్యత ఉండాలి. ఒక్క ముక్క ఇంత బాధ్యతారహితమా? ఏంటంటే హర్షసాయి అనేవాడు తప్పు చేశాడు అని ఒప్పుకుంటే ఎక్కడ డౌన్ అయిపోతానో అనే ఒక భయం, ఎక్కడా వెనకడుగు వేయటానికి వీల్లేదు, ఒక్కడుగు ఆగటానికి వీల్లేదు, ముందుకే వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ. పెద్ద పెద్ద రిపోర్టర్స్ గా చలామణి అయ్యేటటువంటి కొంతమంది రిపోర్టర్స్ గాని జర్నలిస్టులు గాని ఆయన ఇంటర్వ్యూస్ చేశారు, మనం చూసాం. బోల్డ్ అంతా రీసెర్చ్ చేసాం, మేము నిజమా కాదా అని రీసెర్చ్ చేసాము. అది కూడా పెయిడ్ ఇంటర్వ్యూ అని అనుకోవచ్చండి. అంటే వాళ్ళకి ఇచ్చిన సాక్ష్యాలు ఆధారాలు అలాంటివి అయ్యి ఉండాలి. వీళ్ళు రీసెర్చ్ చేసాము అని వాళ్ళు అడ్మిట్ చేసినప్పుడు రీసెర్చ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీసెర్చ్? రీసెర్చ్ అంటే వాళ్ళు ఏం చెప్తారు, అతను ఎవరికి సహాయం చేశాడో వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు, నిజమేనండి అని చెప్తారు. ఇదే వీళ్ళు. అంతేగాని అతని ఆర్థిక మూలాల్లోకి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. యాక్చువల్గా అది కదా పాయింట్. అక్కడికి వెళ్ళాలి. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు అతడు సినిమాలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది, వాడు 25 సంవత్సరాల వయసు కూడా లేనివాడు ఒక 10 లక్షలు నాకు చెక్ ఇచ్చాడు అంటే ఆ రోజే నేను అడిగి ఉండాల్సింది, 10 లక్షలు నీకు ఎక్కడ, ఇంత చిన్న వయసులో ఈ డబ్బులు నువ్వు ఎలా సంపాదించావో నేను అడిగి ఉండాల్సింది అన్నాడు కదా. అలాగే ఇంత చిన్న కుర్రాడు వెనకమాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఇన్ని సహాయాలు ఎలా చేస్తున్నారు అని మనం ఆలోచించకుండా, సహాయం చేస్తున్నాడు ఇంతే చాలు, ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు కదా ఇంతే చాలు అని అనుకోవడము. పైగా సహాయం చేసేటప్పుడు వాళ్ళని అతను చూపించిన ప్రొజెక్ట్ చేసిన విధానం చాలా బాధాకరమైందండి. ఇప్పుడు శ్రీదేవి అని ఇంకొక అమ్మాయి కూడా చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా ఒక రకంగా చాలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తుంది, డీసెన్సీ చూపించదు. ఎట్లాంటి విషయాలు? ఎట్లా అంటే నీకేం కావాలి అని అడుగుతుంది, సరే ఎంతో కొంత డబ్బులు తీసుకురా అంటది, డబ్బులు తీసుకుని వస్తా. కొట్టడం కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేశారా వాళ్ళని? చేయెత్తి ఇట్లా అనటం. తను చేస్తున్నది మంచి పని అయ్యి ఉండొచ్చు. నో అండి, అంటే సేవ నేను అనేది స్నో సేవ. ఇక్కడ నేను సేవకు కూడా అర్థం చెప్తాను మీకు ఒక్క నిమిషంలో. ఇప్పుడు అబ్బో ఈ డబ్బులకి ఇంత వచ్చేస్తాయండి మరి అని మాట్లాడటం అంటే ఒక కామిక్ వేలో మాట్లాడుతుందని అనుకోకూడదు. నేను అనుకోనట్లా. ఒక ఇద్దరు స్నేహితుల మధ్యలో కామిక్ వే ఉంటది, ఒక తల్లి కూతురు మధ్యలో కామిక్ వే ఉంటది. నువ్వు మొదటిసారి వాళ్ళని చూస్తున్నావు, నీకు వాళ్ళకు ఉన్న బంధం ఏంటి? నీకెట్లా కామిక్ వస్తుంది అక్కడ? తప్పు. అది ఏంటంటే ఒక ఐ హ్యాండెడ్నెస్, నేను వీళ్ళకి చేస్తున్నా, నా చెయ్యి పైన ఉంది, వాళ్ళ చెయ్యి కింద ఉంది కాబట్టి నేనేం మాట్లాడినా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ఒక్క క్షణానికి శ్రీదేవి నువ్వు చాలా మంచిదనివమ్మా, నువ్వు 100 ఏళ్ళు బతుకమ్మా, నువ్వు అలా బతుకమ్మా ఇలా బతుకమ్మా అని దండాలు దశకాలు పెట్టొచ్చు. అంటే నీకు అసలు అంత పెట్టించుకోవాలనే కోరికతోనే ఇస్తున్నావా నువ్వు అవన్నీ? ఇది తప్పు. నేను ఎంఏ సోషల్ వర్క్ చేశాను. దానిలో మాకు సైకాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో సర్వీస్ ఎలా చెయ్యాలి, ఎంఎస్డబ్ల్యూ అంటేనే అది. దానిలో మనకెంత మంచి సైకలాజికల్ గా బ్రెయిన్ మంచిగా ఉంటే మనము సోషల్ వర్క్ అంత బాగా చేస్తాము అని చెప్పి రీజనింగ్ చెప్పారు ఒక ప్రొఫెసర్. ఏం చెప్పారు అంటే, మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరన్నా వచ్చి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. డబ్బులు అడిగినప్పుడు మీరు డబ్బులు ఎలా ఇస్తారు అని అడిగింది. అడిగితే ఇస్తామండి ఇస్తా. ఎలా ఇస్తారు? ఇలా వేస్తారు. అయితే టచ్ అనే కాదు, మీ చెయ్యి పైన ఉంటది కదా, వాళ్ళ చెయ్యి కింద ఉంటది కదా. దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు అంటే, పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, అడుగుతున్నారు, ఇస్తున్నాము అనుకుంటారు.
నో. మీకు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చినప్పుడు మీ మనసు ఎంత సాటిస్ఫాక్షన్లోకి వెళ్తుందో దానికి విలువ కట్టగలరా అని అడిగింది ఆవిడ. మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు వాళ్ళు, యాక్చువల్గా వాళ్ళే లేకపోతే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే లేకపోతే మనం ఎవరికి ఇస్తాం? మనం ఎవరికి పుచ్చుకునేవాడే లేకపోతే ఇచ్చేవాడు ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఈ లెక్కన కీర్తింపబడాల్సిన వాళ్ళు ఎవరు? తీసుకునే వాళ్ళే. మనకి సంతోషాన్ని ఇస్తుంది ఎవరు? తీసుకున్న వాళ్ళు. మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎవరు? వాళ్ళు కదా. కానీ మనం ఏం ఆలోచిస్తాం? మనం అధికులము అనే భావంలోనే ఇస్తాం. ఈ కాన్సెప్ట్ ఉండొద్దు. నీ దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళైనా సరే, నీ దగ్గర ఒక సలహా కోసం, ఒక సంప్రదింపు కోసం వచ్చే వాళ్ళైనా సరే, నేను గొప్ప, నేను చదువుకున్నాను, నేను తెలివైన దాన్ని, నాకే తెలుసు కాబట్టే వాళ్ళు ఒక నిస్సహాయ పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు కాబట్టి నాది పై చెయ్యి అనుకోవడం చాలా తప్పు అని ఆవిడ చెప్పారు. అప్పటి వరకు నిజానికి ఆ కాన్సెప్ట్ నాకు కూడా తెలియదు. మరి ఏదైనా చదువుకుంటేనే తెలుస్తుందండి, ఒట్టి గాలి మాటలు మాట్లాడుకుంటే ఏమీ తెలియదు. అయితే వాళ్ళు ఎంత అనుభవంతో చెప్పుంటారు అది. ఆమె ఎన్ని పుస్తకాలు చదివించుంటది, చదివితే ఆమెకి ఇది అర్థమయ్యి ఉంటది. నాలాంటి స్టూడెంట్స్ కి ఎంతమందికి చెప్పుంటది ఆవిడ. సో ఈ నేచర్ శ్రీదేవిలో మిస్ అవుతుంది. ఈ నేచర్ శ్రీదేవిలో మిస్ అవుతుంది, హర్ష సాయిలో మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుందో కూడా చెప్తా నేను. ఎందుకు అంటే తద్వారా వీళ్ళు ఒక కీర్తిని పొందాలనుకుంటున్నారు, ఒక సంతృప్తిని పొందాలనుకోవట్లా. కీర్తికి సంతృప్తికి చాలా తేడా ఉంది. డెఫినెట్లీ సంతృప్తి అనేది ఒక మానసికమైంది, కీర్తి అనేది ప్రాపంచికమైంది. సంతృప్తికి దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఏమంటారు, వీడియోస్ చేసి చేయాల్సిన అవసరం, పబ్లిసిటీ అవసరం లేదు. కీర్తికి మాత్రమే పబ్లిసిటీ కావాలి. మీరు ఈ కీర్తి ద్వారా మీరు ఇంకేదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు కాబట్టి మీకు ఈ ప్రాపగాండా కావాల్సి వచ్చింది. ఇంత ప్రచారం చేసుకుంటున్నారు మీరు. అందుకని ఈ ప్రచారం చేసుకునే దగ్గరకు వచ్చేసరికి అసలు పాయింట్ మిస్ అయిపోతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? ఒకరికి సహాయం చేయడం అనేది, అవసరంలో ఉన్న వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళ అవసరానికి తగ్గట్లుగా సహాయం చేయడము అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మిస్ అయిపోయి మీరు చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, మీరు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, మీరు అధికులు, వాళ్ళు సామాన్యులు. ఇది ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడే వాళ్ళ మైండ్లో ఒక కమర్షియల్ యాంగిల్ వచ్చేస్తుంది. ఆ కమర్షియల్ యాంగిలే హర్ష సాయిని మింగేసింది ఒక రకంగా. ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సింది ఎవరు అంటే హర్ష సాయి మాత్రమే కాదు, అభిమానులకు అర్థం కావాలి ఇదంతా. అసలు ఏం చేసి ఈ డబ్బులు సంపాదిస్తున్నాడు, ఒకటి ఈ చేయడం ద్వారా ఏం కావాలనుకుంటున్నాడు హర్ష సాయి అనేది ఈ క్లారిటీ వస్తే అతన్ని గుడ్డిగా అభిమానించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు కొంచెం ఆగి ఆలోచిస్తారు. కమెంట్స్ వచ్చే పర్స్పెక్టివ్ నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది. మరి మీరేం చేశారు? మీరేమైనా సేవా కార్యక్రమాలు చేశారా? వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని ఒకవేళ కమెంట్ వస్తే ముందే దీనికి మీరు ఆన్సర్ చేయండి మేడం. నేను చదువుకున్నాను, MSW. నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాను. ప్రొజెక్ట్ చేయరు? ఒకవేళ సేవలు చేస్తే నేను ప్రొజెక్ట్ చేయను. పైగా నేను ఇంకోటి ఏం చేస్తానంటే నా సొంత డబ్బులతో నేను ఏది చేయను. నా సొంత డబ్బులతో చేసేదాన్ని నేను సేవ అనుకోను. నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా సోషల్ వర్క్ లో నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు ఒక సబ్జెక్టే ఉంటుంది సోషల్ వర్క్ లో, నెట్వర్క్ అనేది. నెట్వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేనంటూ సేవ చేస్తే అది లిమిటెడ్ అవుతుంది, 10 మంది. అదే నాలాంటి భావన ఉన్న నలుగురితో కలిసి నేను పనిచేస్తే అది ఒక నెట్వర్క్. నేను ఏ రకమైన సాయం చేయగలను, ఇంకొకరు ఏ రకమైన సాయం చేయగలరు, ఇంకొకరు ఏ రకమైన సాయం చేయగలరు, ఇంకొకరు ఎవరికి సహాయం అవసరమో మాకు చెప్తారు. ఇవన్నీ అందరూ కలిస్తేనే అవుతుంది పని అక్కడ. ఇది ఒక నెట్వర్క్. ఒక్కరుగా నేను సేవ చేశాను అని చెప్పుకోవటం అది అనంత అభూతి మీతో ఏది ఆగకూడదు. ఈ నెట్వర్క్ అంటూ ఒక నలుగురు మనుషుల్ని మీరు నేర్పారు అంటే, ఆ నలుగురు ఇంకొక నలుగురికి నేర్పారు అంటే అది కొనసాగుతుంది. చిరంజీవి సినిమాలో, స్టాలిన్ సినిమాలో లాగా ముగ్గురు ఇంకో ముగ్గురికి, 9 మందికి 9 మంది 36 మందికి ఇలా అవుతుంది. అది నెట్వర్క్. అది చేస్తారు, అది చేస్తాను. అది మాట సహాయమా లేకపోతే ఇంకొకట అనేది సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది. నాకు ఎంతో మంది డబ్బులు ఉన్న వాళ్ళు తెలుసు, అలాగే నాతో సహాయం పొందే వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు.
అలాగే నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో చాలా మంది అవసరాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఈ అవసరం ఉన్న వాళ్ళని, ఆ డబ్బులు ఉన్న వాళ్ళని లింక్ చేశాను అనుకోండి, అది సహాయం కాదా? అదే చెప్పక్కర్లేదు, అది సహాయం కాదని అనుకోవడానికి లేదు. సహాయం కాదు అని అనను. అలాగే నేను మాత్రమే చేయగలను, నేను లేకపోతే వాళ్ళ ఇంట్లో కోడి కుయ్యదు, పిల్లి పొయ్యిలోంచి లేవదు అని నేను అనను. ఏదో ఒక శక్తి పనిచేస్తూనే ఉంటది, ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఆ చేసేదాని వెనకమాల మన ఉద్దేశం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశం ఎలా ఉండాలి అంటే, నీకు సంతృప్తినిచ్చేది అయ్యి ఉండకూడదు, వాళ్ళకి అవసరమైంది అయ్యి ఉండాలి. బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు చాలా మంచి థాట్ ప్రాసెస్. నీది సంతృప్తి, కానీ వాడికి అది యూజ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారి బ్రిటన్ రాణి రాజప్రసాదం ముందుకొచ్చి గొడవ చేస్తున్నారంట ప్రజలు. ఏంటి అంత గొడవ చేస్తున్నారు వాళ్ళు అని అంటే, వాళ్ళకి బ్రెడ్ కావాలంట. బ్రెడ్ ఏంటి, కేక్ ఇవ్వండి అందంట. వాళ్ళు అసలు బ్రెడ్ లేదని వచ్చారు. కేక్ ఎందుకు వాళ్ళకి? ఆమె అసలు ఒక మనిషి బ్రెడ్ తో అవసరం ఉంటుందని ఆమె అనుకోవట్లే. ఓహో, ఓకే, రైట్. అసలు ఆ యాంగిల్ తెలియదు, ఆ యాంగిలే తెలీదు. ఓకే. ఇప్పుడు బ్రెడ్ చీపా, కేక్ చీపా అనేది ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి బ్రెడ్ అడిగే వాళ్ళకి బ్రెడ్ ఇచ్చి పంపించవచ్చు కదా. వాళ్ళ అవసరం అది. నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ దగ్గర ఏది ఉందో, నీ తాహత ఏదో నువ్వు అది ఆలోచిస్తున్నావు. కానీ వాళ్ళ అవసరం ఏదో ఆలోచించగలిగా. నీకు తాహత ఎంతైనా ఉండొచ్చు, వాళ్ళ అవసరం ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా ఇది ఈ ప్రశ్న వీళ్ళ గురించి, ఎందుకంటే కమెంట్స్ తో చాలా నీచంగా మనం చూస్తూనే ఉన్నాము. వీ డోంట్ కేర్, బట్ దెన్ ఒక్క మైండ్ అయినా అర్థం చేసుకోగలగాలన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. ఎనీవేస్ హర్ష సాయికి శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ప్రూవ్ అయితే డెఫినెట్ గా శిక్ష పడాలి అని కోరుకుంటూ, ఇంకొకటండి, చాలా మంది ఏమంటున్నారంటే, ఆడపిల్లలు ఊరికే కేసులు పెట్టేస్తున్నారు, ఏమీ లేకుండా కేసులు పెడుతున్నారు, చట్టాలన్నీ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఏమీ లేకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినంత మాత్రాన కేసులు పెట్టరండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు కదండి. చెయ్యరు. కంప్లైంట్ తీసుకొని చూసి అందులో నిజాలేంటి, దానికి సంబంధించి వాళ్ళకి ఎక్కడన్నా అనుమానం వస్తే దానికి సంబంధించిన ఆధారం ఏంటి అని అడిగి, అవన్నీ కరెక్ట్ గా ఉంటే అతన్ని ఎవరి మీద అయితే కేసు పెట్టారో అతన్ని పిలిపిస్తారు. అతను సకాలంలో వచ్చి సహకరించాడు అనుకోండి విచారణకి, అక్కడే మాట్లాడేసేసి ఒక అండర్స్టాండింగ్ ఏదైనా వస్తే గనక అక్కడే క్లియర్ అయిపోతుంది. అది అసలు ఎఫ్ఐఆర్ అవ్వదు, అది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆ వచ్చిన మనిషి సహకరించకపోతేనో, లేకపోతే వచ్చి ఇంకా పోలీసుల్ని దూషించటాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు కొంతమంది మహానుభావులు. అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయ్యింది అంటే ఎంతో కొంత వాస్తవాలు ఉన్నాయి అని. ఈ వాస్తవాలు ప్రూవ్ అవ్వకపోవచ్చు, కోర్టు నమ్ముతుందా లేదా తర్వాత విషయం. ముందైతే మటుకు ప్రాథమిక విచారణ ప్రకారం ఎఫ్ఐఆర్ అంటేనే అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మరి దానిలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అనేది చూసుకుంటారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. తర్వాత ఎఫ్ఐఆర్ కి వీళ్ళు మాట్లాడిన దానికి వీటన్నిటికీ వినలేదనుకోండి, అప్పటికి ఎఫ్ఐఆర్ అయ్యాక కూడా వినలేదు